హలో అందరికీ. సో నేను ట్యూస్డే వీక్ ఆఫ్ ఉంటుంది. నేను ప్రతి షార్ట్ వీడియోలో చెప్తాను. సో క్యాబేజ్ పప్పు వేద్దాము అనేసి క్యాబేజ్ పప్పు ముందు ఒకసారి చేసిన, మా మమ్మీకి నచ్చింది అన్నది. సో అట్లానే చేసేసిన అనమాట. సో క్యాబేజ్ పప్పు ఎట్లా అంటే మనము టమాటా పప్పు ఎట్లా వేస్తామో అట్లనే వేయాలి. కాకపోతే క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, టమాటోస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. మనము హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 లేదా 1 ఫుల్ పెద్ద టమాటా వేయాలి. మనము ఒక్క క్యాబేజ్ పప్పు అయితే వేయలేము, ఎక్కువ అయిపోతుంది. మరి క్యాబేజ్ ఎక్కువ వేసుకోకండి, తినబుద్ధి కాదు. నార్మల్ క్వాంటిటీ ఉండాలి, ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు. చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే ట్రై చేయలేరో క్యాబేజ్ పప్పు ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. సో నేను స్టంట్ అయిందనమాట. మనం ఏ పనిలో స్టంట్ కాకపోతే ఎట్లయితే దిప్పని మనం ఏడు ఉంటే ఆడొక ఆగమాగం అయితే వేయాల్సిందే. సో మాడిపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై 4, 5 ఎన్ని విజిల్స్ వస్తూనే ఉన్నాయి విజిల్స్. నేను మా అమ్మ పెట్టా అంటుంది, చూడలే స్టంట్ అయింది. ఆ మీద పప్పు అయితే తీసేసి మాడంది ఉంటుంది కదా, తీసి తాలిపై అయితే వేసేసినాము. సో మిగతా గిన్నె అంతా మళ్ళీ నీళ్ళు పోసి గీకిన, కొంచెం అయితే తోమ పెట్టిన, మళ్ళీ మా మమ్మీ తోముకుంటుందని వదిలేసిన. సో టమాటో అదే క్యాబేజ్ పప్పు, అన్నము, ఆలుగడ్డ బజ్జీలు అనమాట. సో వీక్ ఆఫ్ రోజు అట్లా ఉంటుంది మనది, రాజ బతుకు ఎంజాయ్ చేయడమే. ఆ ఒక్కరోజే ఫ్రీడమ్ దొరికినట్టు అవుతుంది అనమాట. మిగతా రోజులు ఏదన్నా నరకంకి పోయి వస్తున్నట్టే అనిపిస్తాయి. సో ఇట్లా ఎంతమందికి అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి. బాయ్.